క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర గురువారం ప్రభు కడరా భోజన స్మరణ దినం వాక్య పరిచర్యకు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు నుంచి కథోలిక విశ్వాసమైన మనందరము పాస్కా ప్రయాణంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈనాటి సాయంకాలం క్రీస్తు కడరా భోజన సుస్మరణ దినముతో ప్రారంభమై పాస్కా జాగరణతో తారాస్థాయికి చేరి పునరుత్థాన పండుగ ఆదివారం సాయంకాలం ప్రార్థనతో ఈ పాస్కా ప్రయాహం పాస్కల్ త్రిదివం ముగుస్తుంది. ఈ కడరాత్రి భోజన సమయంలో ఈ పవిత్ర గురువారం రోజున 3 విషయాలను మనం ధ్యానించవలసినది. మొదటగా గురుత్వ స్థాపన, రెండవదిగా యాజకత్వ స్థాపన, మూడవదిగా నూతన ఆజ్ఞ శిష్యుల పాదాలు కడుగుట. మొదటగా దివ్య సప్రసాద స్థాపన గురించి కొంతసేపు ధ్యానించుకుందాం. ప్రియ దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభు కడరాత్రి భోజన సమయంలో దివ్య సప్రసాదాన్ని ఎందుకు స్థాపించాడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మొట్టమొదటగా క్రీస్తు ప్రభు తన సాన్నిధ్యం కొనసాగించడానికి దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. టు కంటిన్యూ ఇట్స్ ప్రెజెన్స్ త్రూ యూకరిస్ట్. కడరాత్రి భోజన సమయంలో యేసుక్రీస్తు ప్రభు రొట్టెని తీసుకొని, ఇదిగో నా శరీరం, మీ కొరకై అప్పగింపబడినటువంటి నా శరీరం, దీన్ని భుజించండి అని, తదనంతరం ద్రాక్ష రసంతో నింపబడినటువంటి పాన పాత్రము తీసుకొని, ఇదిగో మీ కొరకై చిందింపబడినటువంటి నా రక్తము, దీన్ని పానము చేయండి అంటూ దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. దివ్య సప్రసాదం యూకరిస్ట్ అనేది ఒక సంకేతము, ఒక చిహ్నము కాదు, యేసుక్రీస్తు ప్రభువే. యూకరిస్ట్ ఈజ్ నాట్ ఎ సైన్, a symbol, not a just memory. Eucharist is Jesus himself, who is very active and alive today. దివ్య సప్రసాదం దేవుని అనంత ప్రేమకు ప్రతీక. యూకరిస్ట్ ఈజ్ లవ్ మేడ్ విజిబుల్. దివ్య సప్రసాదం అనగా దేవుడే తనను తాను పూర్తిగా ఇచ్చుకోవటం. యూకరిస్ట్ ఈజ్ గాడ్ who gave himself complete and totally. Every time we celebrate Mass, we are not repeating the Last Supper, but we are entering into the same sacrifice of Christ. దివ్య పూజ బలి జరిగే ప్రతిసారి కూడా కడరాత్రి భోజనాన్ని మనము ఆ స్మరణను చేసుకోవట్లేదు, కానీ దివ్య పూజ బలి జరుగుతున్న ప్రతిసారి కూడా అదే సజీవంగా జరుగుతున్న యేసుక్రీస్తు ప్రభు త్యాగ బలిలో మనము పాల్పంచుకుంటున్నాం. ప్రియ దేవుని వల్ల దివ్య సప్రసాదం అనేది ఒక గుర్తు కాదు, అది యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే దివ్య సప్రసాదం. దివ్య సప్రసాదాన్ని ప్రభు స్థాపించడానికి రెండవ కారణం, ప్రతి జనరేషన్ లో, ప్రతి తరానికి ఆయన త్యాగం సజీవంగా ఉంచాలని. టు మేక్ ఈజ్ సాక్రిఫైస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ జనరేషన్. చరిత్రలో క్రీస్తు శిలువ బలి ఒకసారి జరిగినది, కానీ అదే శిలువ బలిని మరలా కొనియాడడానికి క్రీస్తు యాజకత్వాన్ని స్థాపించాడు. ఆ గురువులు ప్రతి దివ్య పూజా బలిలో అదే సజీవ త్యాగ బలిని కొనసాగిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు దివ్య సప్రసాదాన్ని తన త్యాగం ప్రతి జనరేషన్లో, ప్రతి తరములో కొనసాగించబడాలని స్థాపించారు. మూడవదిగా శిలువ బలి ముందే సూచించడానికి దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. దేవుని వాళ్ళారా, అక్కడ రాత్రి భోజన సమయంలో ప్రభు రొట్టెని తీసుకొని, ఇది నా శరీరం, మీరు భుజించండి. ద్రాక్ష రసంతో నింపబడిన పాన పాత్రం తీసుకొని, ఇది నా రక్తం, మీరు పానం చేయండి అన్నప్పుడే ఆ క్షణమే ప్రభువు మన కొరకై మరణించారు. ఏ క్షణమైతే ప్రభు ఈ మాటలు పలికి ఉన్నారో ఆ క్షణమే ప్రభు మరణించాడు. అయితే రేపటి దినం నీకు నాకు అర్థం కావడానికి మాత్రమే ఆయన శిలువలో మరణించాడు. ఆ పరమ రహస్యము ముందుగానే కళ్ళ ముందు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఎరుకుపరిచాడు. ఎట్టి మరణాన్ని పొందబోతున్నాడో,
ఏ విధంగా శిలువలో తన శరీరం నలగొట్టబడుతుందో, శిలువ నుండి ఏ విధంగానైతే రక్తం ఆయన కార్చబోతున్నాడో అది ముందుగానే ఆయన తన శిష్యులకు తెలియపరచడానికి, ఈ విషయాన్ని ఎరుకపరచడానికి రేపటి దినం శుభ శుక్రవారం రోజున ఆయన శిలువ మరణాన్ని పొందుతున్నారు. దివ్య సప్రసాదం శిలువ మరణాన్ని, శిలువ బలిని ముందుగా సూచించడానికి స్థాపించారు. దివ్య సప్రసాదాన్ని స్థాపించడానికి ఇంకొక కారణం, మన ఆత్మకు భోజనంగా ఉండడానికి. మన ఆత్మను నశించుట ఆయనకి ఇష్టం లేదు. మన ఆత్మకు ఆత్మీయ భోజనం, ఔషధంగా ఉండడానికి తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకిచ్చాడు. మన ఆత్మ ఆహారం. యోహాను సువార్త 6:51 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నన్ను భుజించువాడు శాశ్వతంగా జీవించును. కనుక ఆత్మీయ భోజనంగా ఉండడానికి ఆయన దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. దివ్య సప్రసాదాన్ని స్థాపించడానికి మరో కారణం, దేవుని అనంతమైనటువంటి ప్రేమకు గుర్తు. దేవుని వల్ల ఎవరైనా కానీ మన ఆత్మీయులు, మనల్ని ప్రేమించేవారు, మన కుటుంబ సభ్యులు మన నుంచి దూరం అవుతున్నప్పుడు, ఎడబాటు కాలం వచ్చినప్పుడు జ్ఞాపకార్థంగా ఏదైనా గిఫ్ట్ ఇస్తారు, వస్తువు ఇస్తారు, లేక ఏదో ఒక విధంగా వస్తువులు ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏంటండి, తననే మనకు బహుమానంగా ఇచ్చాడు. తన శరీర రక్తాన్నే ఒక వెలకట్టలేనిటువంటి ఒక బహుమానంగా మనకి ఇచ్చాడు. ఇట్స్ బాడీ అండ్ బ్లడ్ ఇస్ ప్రైస్లెస్ గిఫ్ట్ టు ద హ్యుమానిటీ. తననే ఒక కానుకగా ఇచ్చాడు ఆయన. ఏదో ఒక గిఫ్ట్గా మనకి ఏది ఇచ్చిపోలేదు, తన శరీరమునే ఆయన మనకు బహుమానంగా ఇచ్చాడు. అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. ప్రియదేవుని వల్ల దివ్య సప్రసాదం ఆయన అనంతమైనటువంటి ప్రేమకు ప్రతీకగా ఉంటుంది. దివ్య సప్రసాదాన్ని స్థాపించడానికి మరొక కారణం ఉంది, మనతో ఎల్లప్పుడూ ఉండడానికి. మత్తయి సువార్త 28 అంటున్నాడు ప్రభు, నేను సదా మీతో శాశ్వతంగా ఉంటున్నాను. కనుక ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటున్నాడు. సాక్రమెంటల్లీ, ఫిజికల్లీ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ త్రూ యూకరిస్ట్. ఆయన మనం ఒంటరివారిని చేయలేదు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండడానికి దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. అందుకే ప్రతి కథోలిక దేవాలయంలో, దివ్య మందసములో, ప్రవర్ణకల్లో ఆయన సజీవంగా ఉంటున్నాడు. మనతో ఎల్లప్పుడూ ఉండడానికి దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. చివరిగా యేసుక్రీస్తు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించడానికి అత్యంత ప్రధానమైన కారణం ఇంకొకటి ఉంది, ఆయన మరణాన్ని స్మరణ చేయడానికి. ఇంత పౌలు గారు అంటారు, ఈ శరీరాన్ని, ఈ రొట్టెని మీరు భుజించినప్పుడల్లా, ఈ పాత నుండి పానం చేయనప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటించండి అంటారు. ప్రభు మరణాన్ని స్మరణ చేయడానికి దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. ప్రభు అన్నారు కదా స్వార్థ పట్టణాల్లో, మీరు ఇది నా జ్ఞాపకార్థం చేయండి, డూ దిస్ ఇన్ మెమొరీ ఆఫ్ మీ అన్నారు. ఆయన మరణాన్ని స్మరణ చేయడానికి ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. ప్రియదేవుని వల్ల దివ్య సప్రసాదం కొనసాగించబడాలంటే ఈ యాజకత్వం అవసరం. రెండవదిగా యాజకత్వ స్థాపన, గురుత్వ స్థాపన. దివ్య సప్రసాదము కొనసాగించబడడానికి దేవుడు అధికారాన్ని కడరాత్రి భోజన సమయంలో తన అపోస్తలులకు ఇచ్చారు. ఇదిగో ఇది నా శరీరం, మీరు భుజించండి. ఇదిగో నా రక్తం, మీరు పానం చేయండి. డూ దిస్ ఇన్ మెమొరీ ఆఫ్ మీ, నా జ్ఞాపకార్థం చేయండి అంటూ ప్రభు దివ్య బలిని సమర్పించే అధికారాన్ని, మహోన్నతమైనటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని తన అపోస్తలులకు ఇచ్చారు. అపోస్తలుల ద్వారా, వారసత్వం ద్వారా, మేత్రానుల ద్వారా, గురువులు, కథోలిక శ్రీ సభలో అభిషేక అక్షయ ముద్ర ద్వారా ఆ వారసత్వాన్ని ప్రతి కథోలిక గురువు పొందుకుంటున్నారు. దీని వల్ల దివ్య సప్రసాదం గురుత్వం లేనిదే దివ్య సప్రసాదం లేదు. దివ్య సప్రసాదం లేనిదే సంఘము లేదు, అసలు మనమే లేము. కథోలిక శ్రీ సభకు గురుత్వం, దివ్య సప్రస్థాపన రెండు కూడా రెండు కళ్ళు లాంటివి. ఏది లేకపోయినా కానీ కథోలిక శ్రీ సభ ఉనికే లేదు. దీని వల్ల గురుత్వం అన్నది అది దేవుడిచ్చిన గొప్ప వరం. గురుత్వం సేవ చేయడానికే గాని సంపాదించడం కోసం కాదు. గురుత్వం ఇతరుల కోసము సేవ చేయడానికే కానీ అధికారం కోసం కాదు. గురుత్వము పలుకుబడి కోసం కాదు. గురుత్వం సేవకు నిదర్శనం. ప్రజల మనిషి గురువు దివ్య సంస్కారాలను నిర్వర్తించడానికి, ప్రజలకు సేవ చేయడానికి, ఆత్మీయంగా వారి అవసరాలు తీర్చడానికి, వారి ఆత్మలకు
ఆత్మలను రక్షించడానికి దేవాతి దేవుడే ప్రధాన యాజకుడైన క్రీస్తు ద్వారా గురుత్వాన్ని స్థాపించాడు. ప్రియమైన వారలారా, గురుత్వం అంటే అది ఎక్కడి నుంచో గురువులు పైనుంచి ఊడిపడలేదు. దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అది మేము చేసుకున్న పుణ్యమో, మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో కాదు, దేవుడే ఎన్నుకున్నాడు. గురువులు మనలాంటి వారే, సామాన్యమైన వారే. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుతున్నాం కదా, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మేము ఎన్నుకున్నాను అన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నాం, ఇదిగో తల్లి గర్భముల రూపొందక మునిపే నిన్ను నేను ఎన్నుకున్నాను, జాతులకు ప్రవక్తగా నేను నియమించాను అన్నాడు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం మనం చదువుతున్నాం. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి వారి తరపున పాప పరిహార బలిని సమర్పించడానికి, కానుకలు సమర్పించడానికి, తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు ఆయన పీఠము దగ్గర దివ్య పూజా బలిని సమర్పిస్తున్నాడు. అటువంటి మహోన్నతమైనటువంటి గురుత్వము దేవుడిచ్చిన వరం తప్ప మానవ మాత్రుడుగా చేసేదేమి లేదు. దేవులారా, గురువులు అనేవారు ఆకాశం నుంచి ఊడిపడలేదు. మన కుటుంబాల నుంచి వచ్చిన వారే, మన సంఘం నుంచి వచ్చిన వారే. మీలో ఉన్న బలహీనతలు మాకు ఉంటున్నాయి, మీలో ఉన్న లోపాలు మాకు ఉంటున్నాయి. కానీ అట్టి బలహీనులమైన మమ్మలను దేవుడు తన సేవక ఎన్నుకొనడము అది చరిత్రలో కని విని ఎరుగనిది. దేవుడు అటువంటి బలహీనలను ఎన్నుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకున్న 12 మంది శిష్యులు గొప్పవారంటారా? అది సామాన్యమైన వారు. ఎన్నో లోపాలు వాళ్ళు ఉంటున్నాయి. బొంకిన పేతురు వాళ్ళు ఉన్నాడు. ప్రభువును పట్టించిన యూదా ఇస్కారియతు వాళ్ళు ఉన్నారు. అధికారం కోసం పోటీ పడినటువంటి జబదాయి కుమారులు వాళ్ళు ఉన్నారు. నేను నమ్మనటువంటి అవిశ్వాస తోమా ఉన్నాడు. అతి బలహీనులను, ఇంపర్ఫెక్ట్ పీపుల్ అని ప్రభు ఎన్నుకున్నాడు. ఈరోజు గురువులుగా మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, మేము చేసుకున్నటువంటి గొప్ప పుణ్యము కాదు. దేవుడే మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆయన చేతిలో బలహీనమైన మేము ఒక పనిముట్టు వారం. We are fragile and broken, yet Lord chose us to be His ministers. నేడు గురువులు గురుత్వ జీవితాన్ని కొనసాగించడం ఆధునిక సమాజంలో అంత సులువు కాదు. గురు జీవితం ఒక సాకిరేవు కాడటువంటి బండరాయి వంటిది. లోగడ సాకిరేవు బండకాడ సాకని వారు ఒక బండ మీద బట్టలు వెతుకుతూ వెళ్ళిన తర్వాత మరో కొంతమంది సేమ్ బండ మీద బట్టలు వెతుకుతూ వెళ్ళిపోతారు. గురు జీవితం ఆ సాకిరేవు బండ లాంటిది. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వ్యాధులు, అనేక సమస్యలటువంటి మరి ఆ సమస్యల మీద పడినా కానీ, రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ, సవాళ్ళు ఎదుర్కొన్నా కానీ, అనేక సంక్షోభాలు ఎదుర్కొంటున్నా కానీ సాకిరేవు బండలాగా అన్ని భరిస్తూ మౌనంగా ఉంటాడు. తనలోని భరిస్తూ మౌనంగా ఉంటాడు. గురు జీవితము సాకిరేవు బండ లాంటిది. ఎన్ని అయినా కానీ బాధలైనా భరిస్తూ ముందుకు సాగిపోవాలా. గురువులు మరి చాలా సందర్భాలలో విమర్శలు గురవుతుంటారు. సమయానికి పూజ స్టార్ట్ చేస్తే కొద్దిసేపు ఆగలేరు అంటారు. ఆలస్యంగా స్టార్ట్ చేస్తే ఎందుకు ఆలస్యంగా చేస్తున్నారంటారు. సుదీర్ఘంగా ప్రసంగిస్తే ఎందుకు సుదీర్ఘంగా ప్రసంగిస్తున్నారు అంటారు. సో ప్రతిదీ కూడా మరి వేలెత్తి చూపే జనం నేడు ఉంటున్నారు. గురువులలో మనం చూడవలసిన లోపాలు కాదు, గురువులలో మనం చూడవలసిన వారి బలహీనతలు కాదు. గురువులు అపర క్రైస్తు, ప్రీస్ట్ ఇన్ అనదర్ క్రైస్ట్. వారిలో మనం క్రీస్తుని చూడగలగాల. గురువుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలా? వారి కోసం ప్రార్థన చేయాలా, వారిని గౌరవించాలా. గురువులు మనం కాపాడుకోవాలా. రానున్న తరాలలో నేటి ఆధునిక యుగంలో మరి ఒకేషన్స్, దైవ పిలుపులు అనేది వెలవెలాపోతున్నాయి. ఎవరు కూడా గురువు కావడానికి అంత ఈజీగా ముందుకు రావట్లేదు. సుదీర్ఘ ట్రైనింగ్ ఇటువంటి పీరియడ్, ఇటువంటి సుదీర్ఘ ట్రైనింగ్ పొంది మన మధ్యకు పంపబడిన గురువులను మనం ఏ విధంగా చూస్తున్నాం? మన ఇంట్లో ఉన్నటువంటి మన కొడుకులను, మరి అమ్మాయిలను దైవ సేవకు ఇవ్వడానికి వెనకంజ వేసి మనము మన మధ్యకు వచ్చిన గురువులను విమర్శించడం కరెక్ట్ అంటారా? మన కుటుంబటువంటి పిల్లలను మన దైవ సేవకు గురువుగా పంపని మనము స్వార్థంతో ఆలోచించే మనము ఏ తల్లి త్యాగం చేసి గురువులుగా మనకిచ్చినప్పుడు వారిని గౌరవించాలి తప్ప వారిని విమర్శించడం తగదు. ప్రియ దేవుని వాళ్ళారా, గురుత్వం అత్యున్నతమైనటువంటి దేవుని వరం. అది వెలకట్టలేనిది. ఆ గురుత్వాన్ని మనము కాపాడుకోవాలంటే గురువుల కోసం ప్రార్థన చేయాలా.
గురువులు లేనిదే దివ్య సప్రసాదము లేదు, దివ్య సప్రసాదము లేనిదే కథోలిక శ్రీసభ లేదు. కనుక గురువుల కోసం బలంగా ప్రార్థన చేయాలి, వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి. గురువులు మన పిల్లల లాంటి వారే, మన కుటుంబ సభ్యులు లాంటి వారే. వారి బలహీనతలను వేలెత్తి చూపక, వారి బలహీనతలో వారిని ఆత్మీయంగా బలపరుస్తూ వారి పక్షాన నిలబడదాం. అప్పుడే దేవుడు వారి ద్వారా అనేక అద్భుతాలు చేస్తాడు. మూడవదిగా నూతన ఆజ్ఞ. ప్రభు సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు ఆయన తన వస్త్రాన్ని తీసివేసి తుండుగుడ్డ నడుము కట్టుకొని సేవకునటువంటి శిష్యుల దగ్గర మోకరించి ఆయన పాదాలు కడగడం ప్రారంభిస్తున్నారు. దేవుని వల్ల ఆ కాలములో పాదాలు కడగడం అనేది ఒక సేవకుల పని. ఒక సేవకుడు చేయవలసిన పనిని గురువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక సేవకుడిగా మారుతున్నాడు. తన తాను పూర్తిగా తగ్గించుకుంటే వినయం కలిగిన వాడై శిష్యుల దగ్గర మోకరించి సృష్టికర్త అయిన ఆయన మట్టి మనిషి పాదాలు తాగడం, కడగడం, ముద్దు పెట్టుకోవడం ప్రపంచ చరిత్రలోనే ఇటువంటి అద్భుతమైన సంఘటన మనం చూడలేదు, చూడబోము కూడా. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇన్ ద వరల్డ్ జీసస్ ఇస్ ద ఓన్లీ వన్ హూ వాష్డ్ హిస్ డిసైపుల్స్ ఫీట్. ఎందుకు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగారు అంటే వినయాన్ని మనకు చూపించడానికి, వినయ సుగుణాన్ని మనం అమర్చుకోవాలని, నేను చేసినట్లు మీరు చేయండి అని ఒక ఆదర్శం ఇవ్వడానికి. గురుత్వం అంటే అధికారం కాదు, సేవ చేయటం అని. క్రీస్తు శిష్యుడిగా ఉండడం అంటే కేవలం ప్రార్థించడం కాదు, కేవలం విశ్వాసం కలిగి ఉండడం కాదు, సేవ చేయటం. నలుగురికి సేవ చేయటం, అది ప్రభు మనల్ని కోరుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల పాదాలు కడుగుట ద్వారా మనకు నేర్పించేది ఏమిటంటే, మనం కూడా తోటి వారి పాదాలు కడగాలంటే వారికి అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉండాలా, సోదర భావం కలిగి ఉండాలా. నేను మేము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకోనండి అని ఒక నూతన ఆజ్ఞ ఇచ్చాడు. మౌండి థర్స్డే అంటే, మౌండి అంటే మ్యాండేటమ్ అనగా కమాండ్మెంట్, ఒక ఆజ్ఞ ఇచ్చాడు కడరాత్రి భోజన సమయంలో. దేవుని వాళ్ళారా, యేసయ్య తన శిష్యుల పాదాలు కడుగుట ద్వారా మనకు కూడా ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. మీరును ఒకరికొకరు సహాయం చేసుకోనండి, మీరును ఒకరి పాదాలు ఒకరు కడుక్కొనండి, పేదలను ఆదరించండి, దీనులను లేవనెత్తండి అని ఒక ఆదర్శాన్ని మనకు చూపిస్తున్నాడు. దేవుని వాళ్ళారా, సృష్టికర్తే మట్టి మనిషి పాదాలు తాకి ముద్దాడి సేవ చేసినప్పుడు మరి నీవు నేను మనలో ఉన్న గర్వము విడనాడి వినయాన్ని అలవర్చుకోవాలా, దీనత్వాన్ని అలవర్చుకోవాలా. యేసయ్యను చూస్తూ నిస్వార్థంగా ప్రేమించే కృపను మనకు దయచేయమని ప్రార్థన చేస్తాం. దివ్య సప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన, నూతన ఆజ్ఞ, శిష్యుల పాదాలు కడుగుట, రోజు ప్రత్యేక రీతిగా హృదయం ద్వారా దేవాది దేవుని వందనాలు తెలియజేసుకుంటాం. దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకై ఈ లోకానికి పంపించాడు. ప్రియ దేవుని వల్ల ఒక పెలికాన్ పక్షి ఏ విధంగా ఆకలితున్నటువంటి తన బిడ్డలకు తన గుండెను చీల్చుకొని తన శరీరాన్ని, తన రక్తాన్ని వారికి ఇస్తూ పోషిస్తుందో, పరలోక తండ్రి పాపాత్ములమైన మన ఆకలిని తీర్చడానికి, మనకు ఆత్మీయ భోజనం ఉండడానికి మన ఏకైక కుమారుని యొక్క జీవాహారంగా మనం పంపాడు. పరలోక పెలికాన్ పక్షి మన యేసుక్రీస్తు ప్రభు ఆకలితో, పాపమనే ఆకలితో నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి పరలోక తండ్రి తన ఏకైక కుమారుని జీవాహారంగా మనకై పంపాడు. తన కుమారుని శరీరమును, రక్తమును మరి జీవాహారంగా మనకిచ్చాడు. దేవుని వల్ల ఆ దేవాది దేవుని వందనాలు తెలియజేసుకుందాం. దేవుడిచ్చినటువంటి తన వెలకట్టలేని వరం దివ్య సప్రసాదాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుందాం. దేవుడిచ్చిన వెలకట్టలేని వరం గురుత్వాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ గురువుల కోసం ప్రార్థన చేద్దాం. చివరిగా ఒకరి పట్ల ఒకరం సేవాభావం కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనం దీవించి సదా కాచి కాపాడను గాక. ఆమేన్.